దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 11. ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. లవోదికే సంఘము 7వ కాలమును సూచించుచున్నది. వీరికి ఆది అంతము తానే అయ్యున్నానని ప్రభువు తన్ను తాను బయలుపరచుకొనెను. సృష్టికి ఆయన ఆది అయ్యున్నాడు. ఆయన సెలవీయగా తక్షణమే సమస్తమును కలిగెను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో లవోదికే సంఘము నిలువెచ్చగా నున్నదని, నిర్లక్ష్యముగా నుండి దేవుని వాక్యము కొరకై ఆకలి లేకయున్నదని ప్రభువు చెప్పుచున్నాడు. గౌరవముగా మర్యాదగా జీవించుచున్నట్లు పైకి కనిపించెదరు. కట్టడములు, ధనము, పుస్తకములు కలిగియుందురు. అయితే దేవుని ఎదుట వారు నులివెచ్చగా నున్నారు. లవోదికే సంఘము వారు దౌర్భాగ్యులుగాను, దరిద్రులుగాను, గ్రుడ్డివారుగాను, దిగంబరులుగాను ఉండియు మేము ధనవంతులము, మాకేమీ అవసరము లేదని చెప్పుకొనుచుండిరి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. కానీ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో బంగారమును, తెల్లని వస్త్రములను, కాటుకను కొనుమని చెప్పుచున్నాడు. బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. తెల్లని వస్త్రము ఆయన నీతిని మనము ధరించుకొనుటను చూపించును. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. కనులకు కాటుక మనము ఆత్మీయముగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరము. ప్రభువును గూర్చిన జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు గాని దేవుని వాక్యము ద్వారానే పొందేదము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనము. జయించిన వారు తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుందురు.